నమస్తే అండి, వెల్కమ్ టు స్వీటీ తేజ 499 ఛానల్. అయ్యో, మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఏం పర్లేదు, ఇప్పుడు చేసుకోండి ప్లీజ్. అనేది ఎంత మంచి మనసో నటుడు సయాజీ షిండేకు చిరంజీవి చేసిన సాయం ఏంటో తెలుసుకుందాం పదండి. సినిమా ఇండస్ట్రీలో స్వయం కృషితో ఎదిగిన మెగాస్టార్కు కష్టం విలువ బాగా తెలుసు. అందుకే సినిమాల్లోకి రావాలనుకునే వారికి తన వంతు సహాయం చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు సయాజీ షిండే కెరీర్కు కూడా చిరంజీవి చాలా హెల్ప్ చేశారంట. ఈ విషయాన్ని సయాజీ షిండేనే చెప్పుకొచ్చారు. వివరాల్లోకి వెళ్తే, మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ చిత్రంలో సయాజీ షిండే విలన్గా నటించాడు. ఆయనకు ఇదే మొదటి సినిమా. అయితే సయాజీది నార్త్ ఇండియా కావడంతో తెలుగు రాదు. దీంతో ఠాగూర్ సినిమా సెట్లో చాలా ఇబ్బంది పడ్డారంట. ఇది గమనించిన చిరంజీవి ఆయనను దగ్గరికి పిలిచారంట. దేని గురించి అయినా కంగారు పడుతున్నావా అని అడిగారంట. దీనికి అవును సార్, నేను రంగస్థలం నటుణ్ణి. డైలాగ్ అర్థం కాకపోతే ముఖంలో భావోద్వేగాలను పలికించలేను, చాలా ఇబ్బందిగా ఉంది అని సయాజీ షిండే చెప్పారంట. దీంతో వెంటనే చిరంజీవి డైరెక్టర్ వివి వినాయక్ని పిలిచి తెలుగు ట్రైనర్ని ఏర్పాటు చేశారంట. సినిమా స్క్రిప్ట్లో ఉన్న ప్రతి డైలాగ్ని సయాజీ షిండేకి అర్థమయ్యేలా నేర్పించారంట. దీనికి తోడు డబ్బింగ్ విషయంలోనూ సయాజీకి చాలా హెల్ప్ చేశారంట. తన పాత్ర డబ్బింగ్ చెప్పడానికి వేరే వాళ్ళని వెతుకపోతున్న సందర్భంలో చిరంజీవి దగ్గరకు వెళ్ళిన ఆయన, సార్ నా పాత్రకు నేను డబ్బింగ్ చెప్పుకుంటాను, వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్తే నా బాడీ లాంగ్వేజ్కు సెట్ కాదు, ఛాన్స్ ఇస్తే ట్రై చేస్తాను అని రిక్వెస్ట్ చేశాడంట. దీనికి వెంటనే ఓకే చెప్పారంట చిరంజీవి. డబ్బింగ్ పూర్తి చేసేందుకు 15 రోజుల సమయం తీసుకున్న ఎంతో ఓపిక్గా ఏమీ అనకుండా సయాజీని ఎంకరేజ్ చేశారంట మెగాస్టార్. కాగా చిరంజీవి ఠాగూర్ సినిమా తర్వాత తనకి తెలుగులో ఒక్కసారిగా 10 చిత్రాల్లో ఆఫర్ వచ్చినట్లు సయాజీ షిండే తెలిపారు. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.